ఓవరాల్‌గా హెల్త్ బానే ఉన్నాం. ఇంకా యంగ్ ఏజ్‌లోనే ఉన్నాము. కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా, కొంచెం ఆడినా కూడా ఎందుకు మా కాళ్ళు, చేతులు గాని, నడుము గాని ఎందుకు ఊరికే నొప్పొస్తున్నాయి అని కొంతమంది అడుగుతా ఉంటారు నన్ను. సో, చిన్న వయసులో అంటే 20-40, 30స్‌లో ఊరికే తరచుగా ఏదైనా కొంచెం కొంచెం సేపు ఆడినా కూడా పెయిన్స్ రావడం, లేకపోతే లాంగ్ జర్నీస్ చేసినా పెయిన్స్ రావడం ఇలా వస్తున్నాయంటే బ్రాడ్‌గా చెప్పాలంటే ఒక 3 కేటగరీస్ కింద చెప్పొచ్చు. ఒకటి ఓవర్ యూజ్ ఆర్ అండర్ యూజ్. రెండోది ఓవర్ ఈటింగ్ ఆర్ అండర్ ఈటింగ్. మూడోది ఏదైనా చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని డిఫార్మిటీస్ గానీ, లేకపోతే చిన్న దెబ్బలు తగలడం ఇలాంటియి. అంటే ఫ్లాట్ ఫుట్ అలాంటియనమాట. ఫస్ట్ కేటగరీకొచ్చేసరికి ఓవర్ స్ట్రెయినింగ్. అంటే అంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ లేని వాళ్ళు సడెన్‌గా ఆడడం ఇలాంటియనమాట. రోజంతా రెస్ట్ లేకుండా తిరగడం. ఇది ఓవర్ స్ట్రెయినింగ్ అనమాట. ఇవి యూజువల్లీ ఒక 2, 3 డేస్ ఇలా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్‌లీ ఎక్సర్‌సైజెస్ చేయాలి. అండర్ యూజ్ కూడా ఇంచుమించు ఇంతే. మీరు వర్క్‌లో భాగంగా ఎక్కువ తిరగకపోవడం, కంటిన్యూయస్‌గా అలా కూర్చొనే ఉండడం, ఇలాంటివి చేస్తే మీ బాడీ అనేది మజిల్ టోన్ ఇవన్నీ వీక్ అయిపోతా ఉంటాయి. దీన్ని మిటిగేట్ చేయాలంటే రెగ్యులర్‌గా డైలీ ఎక్సర్‌సైజెస్ చేస్తా ఉండాలి. జస్ట్ జాగింగో, స్కిప్పింగో ఇలాంటి కార్డియో అనమాట. రెండోది ఓవర్ ఈటింగ్ ఆర్ అండర్ ఈటింగ్. ఫస్ట్ ఓవర్ ఈటింగ్ చూద్దాం. ఈ మధ్య ఔట్‌సైడ్ ఫుడ్‌కి కొంచెం ఎక్కువ అలవాటు పడ్డాం. బయట ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉండేవి యాడ్ చేయడం గానీ, ఇదే రోజు తిన్నామనుకోండి ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడం. ఆర్గన్స్ కూడా కొంచెం స్ట్రెస్‌లో ఉంటాయి. హార్ట్ మీద స్ట్రెస్ పడతది. కిడ్నీస్ మీద స్ట్రెస్ పడతది. దీనికి ఆపోజిట్ ఏంటంటే అండర్ ఈటింగ్. అంటే సరిగ్గా తినకపోవడం, మీల్స్ స్కిప్ చేయడం, ఓన్లీ వాటర్ మీద బతకడం, అన్‌హెల్తీగా ఓన్లీ వాటర్ లేకపోతే ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ మీద బతకడం. వీటి వల్ల హోల్‌సమ్ న్యూట్రియంట్స్ ఎల్లవు. ఎస్పెషల్లీ కాల్షియం, మెగ్నీషియం, జింక్ మొన్న మనం డిస్కస్ చేసుకున్న మినరల్స్ ఇవన్నీ మిస్ అవుతా ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏంటంటే కొంచెం బోన్స్ ఈజీగా వీక్ అయిపోతా ఉంటాయి. కొంచెం మీరు పని చేసినా కూడా అలసిపోతా ఉంటారు. ఎనర్జీ ఉండదు. ఒక ఫ్రెష్‌నెస్ అనేది ఉండదు. మూడోదేంటంటే బయోమెకానికల్ ఇష్యూస్. అంటే చిన్న వయసులో వస్తాయన్నమాట. ఆఫ్టర్ 20 ఇలాంటివి రావడం తక్కువ. గ్రోత్ స్టాప్ అయిన తర్వాత ఇలాంటివి పెద్ద దెబ్బలు ఇలాంటివి ఏం తగలకుండా అయితే రావు. ఈ యూజువల్లీ మామూలు ఫ్లాట్ ఫీట్, మజిల్ ఇంబాలెన్సెస్ కొంతమందికి నాక్ నీస్ అని ఉంటది. కొంతమందికి స్పైన్ కర్వేచర్ వంకరగా లేకపోతే ముందుకెళ్ళినట్టు ఉంటది. వీటి వల్ల కూడా కొంచెం ఎర్లీగా అలసిపోవడం, ఎర్లీగా పెయిన్స్ రావడం ఇలాంటివి ఉంటాయన్నమాట. వీటిని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ దానికి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం. అంటే మీకు వర్క్ ఉన్నా లేకపోయినా, స్పోర్ట్స్ ఉన్నా లేకపోయినా ఆల్మోస్ట్ వీక్‌లో ఒక 3, 4 డేస్ మినిమమ్ కార్డియో గానీ, జాగింగ్ గానీ ఇలాంటి ఏదో ఒకటి హార్ట్ రేట్ పెంచేది, కొంచెం మీకు స్టామినా, ఎండ్యూరెన్స్ పెంచేది ఏదో ఒకటి పెట్టుకోండి. ఫుల్‌గా ఫిట్‌గా, మస్కులర్‌గా అవ్వాలని లేదు గానీ అట్‌లీస్ట్ కొంచెం కొంచెం ఆహ్, మైల్డ్ టు మోడరేట్ వర్కౌట్స్ అయినా చేయడం మంచిది. అండ్ ఈటింగ్ సిట్యుయేషన్‌కొస్తే ఎప్పుడైనా ఒకసారి తింటే ఓకే. కానీ రెగ్యులర్‌గా ఔట్‌సైడ్ ఫుడ్ తినడం ఆబ్వియస్‌లీ అది నేను చెప్పక్కర్లేదు. అది డెఫినెట్‌లీ బ్యాడ్ ఫర్ హెల్త్. అలాగనే రెగ్యులర్‌గా ఫాస్టింగు, డైటింగు ఇలాంటివి కూడా చేయకుండా హోల్‌సమ్ డైట్ మెయింటైన్ చేయాలి. ఫ్రూట్సు, వెజిటబుల్సు, గ్రీన్ లీవ్స్ ఎస్పెషల్లీ అవి వాటిలో కాల్షియము ఇలాంటివి ఎక్కువుంటాయి. దాంతో పాటు మీట్ తినేవాళ్ళు, ఎగ్స్ తినేవాళ్ళు అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటా ఉండాలి. బయోమెకానికల్ చేంజెస్‌కొస్తే ఫ్లాట్ ఫుట్ గానీ, ఆహ్, ఏదన్నా నాక్ గానీ మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని డివైజెస్ గానీ, కొన్ని బెల్ట్స్ ఆర్ బ్రేసెస్ ఇస్తా ఉంటారు. పెరిగే వయసులో వస్తే వాటిని కరెక్ట్ చేయొచ్చు. ఒక 18, 20 తర్వాతయితే వాటిని కరెక్ట్ చేయడం కన్నా, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని మిటిగేట్ అంటే అవాయిడ్ చేయడానికి ఏదైనా బెల్ట్‌లు ఇలాంటివి వాడడం మంచిది. సో, మీకు ఎప్పుడైనా అరే! ఇంత చిన్న వయసులోనే ఇలా అలసిపోతున్నాం, నొప్పులొస్తున్నాయి అని ఎప్పుడైనా అనిపిస్తే కంగారు పడకుండా ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలనే స్టెప్స్ తీసుకోండి. హ్యావ్ ఎ హ్యాపీ పెయిన్ ఫ్రీ లైఫ్. థాంక్ యూ.